ఇతర రాష్ట్రాల వాహనాలు తెలంగాణ రాష్ట్రంలో రయ్యురయ్యమని పరుగులు తీస్తున్నాయి. పనులు చెల్లించకుండా కొందరు వాహనదారులు రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలను పట్టుకుని జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ వాహనాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పన్ను చెల్లించకుండానే రోడ్డెక్కుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఇది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే అని భావిస్తున్న అధికారులు వీటిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక సమయాల్లో ఈ వాహనాల కోసం తనిఖీలు చేపట్టాలని భావిస్తున్నారు. రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,61,00,000 వాహనాలు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే సుమారు 80 లక్షలు ఉన్నాయి. వీటిలో 1,00,000కు పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఎక్కువ శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇతర రాష్ట్రాల వాహనాలు పరుగులు తీస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. తెలంగాణేతర వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు నెల రోజులు మాత్రమే ఇక్కడ తిరిగేందుకు అవకాశం ఉంటుంది. అత్యవసర పనులు, ఆసుపత్రుల సేవలు, పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వచ్చేవారు ఇలా ఇతరత్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ ఈ వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది వాహనదారులు ఏళ్ల తరబడి ఇతర రాష్ట్రాల వాహనాలను ట్యాక్సులు చెల్లించకుండానే తిప్పుతున్నారు. దీంతో లక్షల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ కోల్పోవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల వాహనాలు తప్పనిసరిగా ఇక్కడే తిప్పాలనుకుంటే ఎన్ఓసీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే టీజీ కోడ్తో రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు. కానీ చాలా వరకు పన్ను చెల్లించకుండానే వాహనాలను తిప్పుతున్నట్లు రవాణా శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయంపై కొంతమంది నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో ఇతర రాష్ట్రాల వాహనాలపై తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ముఖ్యంగా కేఏ, కర్ణాటక, ఎంహెచ్, పంజాబ్, ఢిల్లీ, డిఎల్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కార్లు, ముఖ్యంగా ఢిల్లీలో కొంచెం చీప్ దొరుకుతాయనో, అక్కడ కొన్ని 10 years 15 years ఓల్డ్ పెట్రోల్ వెహికల్స్ అవి తీసేస్తారనో, అక్కడి నుంచి ఎక్కువ వెహికల్స్ తీసుకురావడం జరుగుతుంది. సో మాకేంటంటే లైఫ్ ట్యాక్స్ ఈసారి గ్రోత్ లేదు ఎక్కువ. సో ఆల్రెడీ రోడ్ల మీద చాలా వెహికల్స్ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ చెక్ చేశాను మొన్న, 15 కార్లు చూస్తే ఒక్కదాని కూడా లైఫ్ ట్యాక్స్ కట్టలేదు. కొత్త బండికి అయితే మామూలుగా 18%, 20 lakhs అబోవ్ కార్ అయితే. జనరల్గా ఇప్పుడు అన్ని 15 lakhs అబోవ్ ఉంటాయి కార్లు. సో 18% 18 to 20%. సో అది ఏజ్ బట్టి మనకు రిడక్షన్ ఉంటుంది. ఇంకా అప్పుడే అంటే కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అంటే సో దట్ వాలంటరీ కట్టినా మాకు డిటెక్షన్ అయినా కానీ మాకు 1% వస్తుంది. వాలంటరీ కడితే పట్టుకుంటే 2% వస్తుంది. ఏపీ 39 బండ్లు చాలా ఉన్నాయి. ఆ ఏపీ 39 కూడా మరి అది ఇక్కడే ఉండే వాళ్ళైతే కట్టాల్సి వస్తుంది. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో తిరుగుతున్న వాహనాలపై జరిమానాలు విధించి రవాణా శాఖ ఆదాయం రాబట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అధికారులు రంగంలోకి దిగనున్నారు.